థాయిలాండ్. మనకు థాయిలాండ్ అంటే కేవలం బ్యాంకాక్ మాత్రమే గుర్తుకు వస్తుంది. నిజానికి బ్యాంకాక్ అనేది థాయిలాండ్ అదుపుతాలలో కేవలం 10 నుండి 15% మాత్రమే. థాయిలాండ్ అనేది కేవలం ఒక దేశం కాదు, అది ఒక అనుభవం. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం, రుచికరమైన భోజనం, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ ఇవన్నీ కలిసి థాయిలాండ్ను ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. పూర్వం థాయిలాండ్ను సియామ్ అని పిలిచేవారు. ఇది అనేక శతాబ్దాల పాటు శక్తివంతమైన రాజ్యంగా ఉండేది. 1939లో థాయిలాండ్ అనే పేరు మార్చారు. ఇందులో థాయ్ అనే పదానికి స్వేచ్ఛ అనే అర్థం ఉంది. థాయిలాండ్ ప్రజలు తమ స్వాతంత్రాన్ని ఎంతో గర్వంగా కాపాడుకుంటారు. థాయిలాండ్లో ఏనుగులు అత్యంత పవిత్రమైన జంతువులుగా భావిస్తారు. పూర్వం థాయ్ రాజులు వైట్ ఎలిఫెంట్ను రాజ సింబాలుగా ఉపయోగించేవారు. పర్యాటకులు ఏనుగు శిబిరాలను సందర్శించి వాటిని దగ్గరగా చూడవచ్చు. థాయిలాండ్ను దేవాలయం దేశం అని కూడా అంటారు. ఇక్కడ 40,000కు పైగా దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలు వాట్ అరుణ్, బ్యాంకాక్ లో మెరిసే బంగారు ఆలయం, వాట్ ఫో, విశాలమైన బుద్ధుడి విగ్రహం ఉన్న ప్రాచీన ఆలయం, వాట్ ఫ్రాక్ కేవ్, ఎమరాల్డ్ బుద్ధ ఆలయం థాయిలాండ్ లో అత్యంత పవిత్రమైన ఆలయం. థాయ్ భోజనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇందులో ముఖ్యమైనవి పద్ థాయ్, నూడిల్స్ తో తయారైన ప్రత్యేకమైన థాయ్ డిష్, టోమ్ యామ్ సూప్, మసాలా రుచిన మేళవింపు, మ్యాంగో స్టిక్కీ రైస్, మిఠాయిలా తీయగా ఉండే అద్భుతమైన డెజర్ట్, సోమ్ టామ్, స్పైసీ పపాయ సలాడ్. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. థాయిలాండ్ లో పర్యాటకులకు అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఫూకెట్, విహంగమైన బీచ్లు, రిసార్ట్స్ తో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దీవి. పటాయా, నైట్ లైఫ్, బీచ్లు, వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ధి. చియాంగ్ మై, పురాతన దేవాలయాలు, ప్రకృతి అందాలతో నిండిన ప్రాంతం. కోహ్ సుమై, ప్రశాంతమైన బీచ్లు, హనీమూన్ కు ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. బ్యాంకాక్, పరిచయం అక్కర్లేని పేరు, థాయిలాండ్ రాజధాని, ఆధునికత సాంప్రదాయాలు కలిసిన నగరం. థాయిలాండ్ రాత్రిపూట్ల మరింత అందంగా మారుతుంది. రాత్రి బజార్లు, సందడి, ఆహారం, హస్తకళలు, నృత్యాలతో నిండిపోతాయి. ముఖ్యమైన నైట్ మార్కెట్లు చుట్ చాక్ మార్కెట్, 15,000కు పైగా దుకాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద వీధి బజార్. బ్యాంకాక్ ఫ్లోటింగ్ మార్కెట్, నీటిపై నావలో జరిగే మార్కెట్. పటాయా వాకింగ్ స్ట్రీట్, సంగీతం, డాన్స్, ఆహారం, సెలబ్రేషన్స్ నడిచే వీధి. థాయ్ పురాణాలు నాగాలు, భూతాలు, దేవతల గురించి చెబుతాయి. కొంతమంది ఇప్పటికీ నమ్ముతారు ఆత్మలతో మాట్లాడగలరని. ఫీ అనే ఆత్మల విశ్వాసం థాయిలాండ్ లో చాలా ప్రముఖం. కొంతమంది పాత దేవాలయాల్లో నిధులు దాచిపెట్టారని, వాటిని రక్షించడానికి ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. థాయిలాండ్ లో 95% మంది బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. ప్రతి యువకుడు జీవితంలో ఏదో ఒక దశలో సన్యాసిగా మారాలి అనే సాంప్రదాయం ఉంది. దేవాలయాలు ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత ప్రముఖ కేంద్రాలు. థాయ్ ప్రజలు చాలా దయగలవారు, స్నేహపూర్వకంగా ఉంటారు. వారు మిమ్మల్ని సాహిదీకా అంటూ స్వాగతిస్తారు. థాయిలాండ్ ను ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని కూడా పిలవడానికి కారణం వారి హృదయపూర్వకత. థాయిలాండ్ అనేది సాహసం, కళ, మిస్టరీ, ప్రేమ ఉన్న ఆల్ ఇన్ వన్ బ్లాక్ బస్టర్. ప్రకృతి, దేవాలయాలు, నైట్ లైఫ్, భోజనం అన్నీ కలిపితే ఒక అద్భుతమైన కళలా ఉంటుంది. మీరు థాయిలాండ్ చూడటానికి అవకాశం వస్తే ఖచ్చితంగా మిస్ కాకండి. మరి మీరు థాయిలాండ్ కి ఎప్పుడు ప్రయాణం చేయాలనుకుంటున్నారు? ఏ ప్రదేశాలు చూడాలని మీకు ఆసక్తిగా ఉంది? మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.